మనిషి బలం ఎక్కడుంది? ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? వచ్చే ఉంటుంది. కానీ సమాధానం దొరికుండదు. ఎందుకంటే ఇది అంత తేలికైన ప్రశ్న కాదు. ఇక్కడ మనిషి బలం అంటే శారీరక బలం కాదు, మనిషి మానసిక బలం. అదున్నప్పుడు ఏ విజయాన్నైనా తేలిగ్గా అందుకోగలుగుతాడు. ఏ పోటీలోనైనా నెగ్గురాగలుగుతాడు. ఎవరితోనైనా మంచి సంబంధాన్ని కొనసాగించగలుగుతాడు. సింపుల్గా చెప్పాలంటే తాను హ్యాపీగా ఉండటంతో పాటు ఇతరులను కూడా సంతోషపెట్టగలడు. మరి ఇంతగా మనకు కలిసొచ్చే మనిషి బలం ఎక్కడుంది? అది తెలుసుకోవాలంటే ముందుగా ఈ కథ వినాలి. ఈ కథ వింటే ఆన్సర్ నేను చెప్పక్కర్లేదు, మీకే తెలిసిపోతుంది. మరి ఆ కథ చెప్పనా? బ్రహ్మ మనిషిని తయారు చేశాడు అన్న విషయం అందరికీ తెలుసు కదా. అన్ని తెలివితేటల్ని, సకల సామర్థ్యాల్ని ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందు చూపు, ఆత్మవిశ్వాసం అన్నీ నూరి నూరి నింపాడు. ఇక్కడ దాకా కథ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత బ్రహ్మకు భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతే, కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా చెయ్యాలి అనుకున్నాడు. దానికి గద్ద, నేను దాన్ని ఆకాశంలో దాచేస్తా, నాకివ్వు అంది. మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు, ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడు బ్రహ్మ. పోనీ నేను నీటడుగును దాచేస్తాను అంది చేప. మనిషి ఏదో ఒక రోజు నీటిని కూడా జయిస్తాడు, అయితే నేను నేల పొరల్లో దాచేస్తానంది ఎలుక. మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు అన్నాడు బ్రహ్మ. అప్పుడు కోతి నెమ్మదిగా ముందుకొచ్చింది. సర్వశక్తుల్ని మనిషి లోపలే దాచేద్దాం అంది. భేష్, మనిషి అన్ని చోట్లకెళ్తాడు, అన్నిటినీ గెలుస్తాడు, కానీ తన లోపలికి మాత్రం వెళ్ళలేడు. తన లొసుకుల్ని తాను సరిచేసుకోలేడు, తనను తాను గెలవలేడు. అక్కడే దాచేద్దాం అన్నాడు బ్రహ్మ. అప్పట్నుంచి మన బలం మన లోపలే ఉంది. కానీ మనిషి మాత్రం బయట ప్రపంచం అంతా వెతుకుతూనే ఉన్నాడు. తన గురించి తనకు తెలిసినప్పుడే తన బలం ఎక్కడుందో తెలుసుకుంటాడు. విజయాన్ని, సంతోషాన్ని అందుకుంటాడు.